ఫ్రెండ్స్ ఇదైతే మనకి హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనమాట. అమరావతికి సంబంధించి 1671 వేరియస్ వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించినటువంటి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ అయితే మనకి ఈ రోజు స్టార్ట్ అవుతున్నది. 13 May 2025 ఇంకా 2 June 2025 అయితే మనకి లాస్ట్ డేట్ అనమాట. ప్లస్ మనకి ఆఫీసర్ సబార్డినేట్ ఒక 651 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇంకా జూనియర్ అసిస్టెంట్ అనమాట 230 దాకా ఉన్నాయి. అలాగే కాపీయిస్ట్ 194, అలాగే టైపిస్ట్ 162, అలాగే ప్రాసెసర్ సర్వర్ 164 అనమాట. అలాగే ఎగ్జామినర్ ఒక 32 దాకా ఉన్నాయి. ఇంకా ఫీల్డ్ అసిస్టెంట్ ఒక 56 ఉన్నాయి. ఇంకా స్టెనోగ్రాఫర్ ఒక 80 ఉన్నాయి. డ్రైవర్ ఒక 28, ఇంకా రికార్డ్ అసిస్టెంట్ 24. టోటల్గా 1621 వేకెన్సీస్ అనమాట. ప్లస్ ఇంకా ఏజ్కి సంబంధించి 1/7/2025కి 18 నుంచి 42 సంవత్సరాలు అయితే ఉండాలన్నమాట. ఇంకా ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి ఒక 5 సంవత్సరాలు అయితే రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఇంకా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి ఆఫీసర్ సబార్డినేట్ 7th క్లాస్ అనమాట. అలాగే జూనియర్ అసిస్టెంట్ ఎనీ డిగ్రీ, అలాగే కాపీయిస్ట్ ఇంటర్ పాస్ విత్ టైపింగ్, అలాగే టైపిస్ట్కి ఎనీ డిగ్రీ విత్ టైపింగ్ అనమాట. ఇంకా ప్రాసెస్ సర్వర్కి 10th క్లాస్ పాస్ అనమాట. ఎగ్జామినర్ ఇంటర్ పాస్, ఇంకా ఫీల్డ్ అసిస్టెంట్ ఎనీ డిగ్రీ, అలాగే స్టెనోగ్రాఫర్ ఎనీ డిగ్రీ విత్ స్టెనోగ్రఫీ, డ్రైవర్కి 7th క్లాస్, రికార్డ్ అసిస్టెంట్కి ఇంటర్ పాస్ అనమాట. ఇంకా ఫీజుకి సంబంధించి యూఆర్ బీసీ అలాగే ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి సంబంధించి ఒక పోస్ట్కి ఒక డిస్ట్రిక్ట్కి సంబంధించి ఒక 800 రూపీస్ అయితే పే చేయాలి. ఇంకా మనకి డిస్ట్రిక్ట్ మనకు పెరిగితే అలాగే వేరే పోస్ట్కి అప్లై చేయాలంటే ఎవ్రీ పోస్ట్కి మీరు 800 రూపీస్ అయితే పే చేసుకోవాలి. అలాగే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి 400 రూపీస్ అనమాట. ఫ్రెండ్స్ ఇంకా అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్కి సంబంధించి మొదట అయితే ఇక్కడ రిజిస్టర్ అయితే అవ్వాలన్నమాట. ఇంకా న్యూ రిజిస్ట్రేషన్ ఓటీపీఆర్ అని ఉందన్నమాట. దీని మీద క్లిక్ చేసి మొదట రిజిస్టర్ అయితే అవ్వాలి. ఫ్రెండ్స్ మనకి కోర్ట్ అప్లికేషన్స్ అన్నీ కొంచెం డిఫరెంట్గా అయితే ఉంటాయి అన్నమాట. మీరు ప్రతి పాయింట్ కూడా జాగ్రత్తగా అయితే చూసుకున్న తర్వాత అయితే అప్లై అయితే చేసుకోవాలన్నమాట. ఇక్కడ మనకి 2 parts ఆఫ్ అప్లికేషన్ ప్రాసెస్. మొదలు రిజిస్టర్ అయితే అవ్వాలి పార్ట్ ఏలో, తర్వాత లాగిన్ అయిపోయి మీరు ఎన్ని పోస్టులకైనా మల్టిపుల్ పోస్టులకి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ప్లస్ మనకి రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ అనేవి తర్వాత చేంజ్ చేసుకునే అవకాశం అంటే ఎడిట్ ఆప్షన్ లేదనమాట. సో జాగ్రత్తగా అయితే మీరు అప్లికేషన్ అయితే పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ మీరు మల్టిపుల్ పోస్టులకి అప్లై చేయాలి అనుకుంటే ఒకదానికన్నా ఎక్కువ వేకెన్సీస్కి అప్లై అయితే చేసుకోవచ్చు, ప్రాబ్లం అయితే లేదు. అయితే ఈచ్ పోస్ట్కి మీరు సెపరేట్ అప్లికేషన్ అయితే జనరేట్ చేసుకోవాలి. అయితే సేమ్ ఓటీఆర్ ఐడి ఏదైతే ఉందో ఆ సేమ్ లాగిన్ క్రెడెన్షియల్స్తో లాగిన్ అయిపోయి మీరు మల్టిపుల్ అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. అంటే మనకి ఒకటే రిజిస్ట్రేషన్ మల్టిపుల్ అప్లికేషన్ అనమాట. సో ఆ అప్లికేషన్లో కూడాను మీరు ఇంకా ఎక్కువ డిస్ట్రిక్ట్స్కి మీరు ఎక్కడైతే పోస్టింగ్ కావాలనుకుంటున్నారో ఏ జిల్లాలో అయితే ఆ జిల్లాలన్నీ కూడా సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. మల్టిపుల్ డిస్ట్రిక్ట్స్ మనకి 13 జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఆంధ్రప్రదేశ్లో ఓల్డ్ డిస్ట్రిక్ట్స్ అనమాట. ఆ డిస్ట్రిక్ట్స్ మొత్తం మనకు వస్తాయి అన్నమాట. 13 డిస్ట్రిక్ట్స్ వస్తాయి. వాటిలో మీకు ఎక్కడ పోస్టింగ్ కావాలి అనుకుంటే మొదటి ప్రిఫరెన్స్, సెకండ్ ప్రిఫరెన్స్ అలాగా ఎన్ని డిస్ట్రిక్ట్స్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. అయితే ఫీజు మాత్రం ప్రతి డిస్ట్రిక్ట్కి జనరల్ క్యాండిడేట్స్కి ఒక 800 రూపీస్, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి సంబంధించి 400 రూపీస్ మనకి మల్టిపుల్ అయితే అవుతుంది అనమాట. సో అదైతే మీకు లాస్ట్లో మీకు ఫీజు అనేది చూపెడతారు. మీరు ఎన్ని డిస్ట్రిక్ట్స్ మీరు సెలెక్ట్ చేసుకున్నారో అవన్నీ కూడా మీకు లాస్ట్లో అయితే ఫీజు అయితే పే చేసుకోవాలన్నమాట. ప్లస్ ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఇక్కడ మనకి ఒకటే ఎగ్జామ్ అయితే ఉంటుంది అనమాట. అంటే కామన్ ఎగ్జామ్ అయితే పెడతారు. ఎలాగంటే స్టెనోగ్రాఫర్, జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్, ఫీల్డ్ అసిస్టెంట్కి మీరు కనుక అప్లై చేస్తే ఒకే ఎగ్జామ్ సరిపోతుంది అనమాట. అలాగే ఎగ్జామినర్, కాపీయిస్ట్, రికార్డ్ అసిస్టెంట్కి మూడింటికి మీరు అప్లై చేస్తే ఒకటే ఎగ్జామ్ అయితే సరిపోతుంది. దేర్ షాల్ బి 1 కామన్ టెస్ట్ ఫర్ దీస్ 3 వేకెన్సీస్ అనమాట. అలాగే ఆఫీసర్ సబార్డినేట్, ప్రాసెసర్ సర్వరు, ఇంకా మన డ్రైవరు ఈ 3 పోస్టులు కూడా మీరు అప్లై చేసుకున్నట్టయితే ఒకటి కామన్ ఎగ్జామ్ అయితే ఉంటుంది అనమాట. అయితే ఫీజు మాత్రం సెపరేట్గా పే అయితే చేసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్ ఇక్కడ క్లోజ్ అయితే మనం చేసుకోవాలన్నమాట. ఇక్కడ మన కన్సెంట్ అయితే వస్తుంది, చదువుకోవాలి. ఓకే అన్నాము. ఇక్కడ మనకి అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అయిందనమాట. సో ఇక్కడ మనకి మీ యొక్క నేమ్ ఏదైతే ఉందో 7th క్లాసు లేదంటే 10th క్లాస్ ప్రకారం ఇక్కడ మీ యొక్క నేమ్ అయితే ఎంటర్ చేసుకోవాలి. అలాగే మీ యొక్క ఫాదర్స్ నేమ్ ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మీ యొక్క ఫాదర్స్ నేమ్ ఎంటర్ చేసుకున్న తర్వాత రిలేషన్షిప్ విత్ ఫాదర్ మదర్ కార్డ్. సపోజ్ మీ ఇక్కడ కనుక మీ యొక్క మదర్ నేమ్ ఎంటర్ చేస్తే మదర్ సెలెక్ట్ చేయాలి. ఫాదర్ అయితే ఇక్కడ ఫాదర్ సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. అలాగే గార్డియన్ అయితే గార్డియన్ సెలెక్ట్ చేసుకోవాలి. డేట్ ఆఫ్ బర్త్ అనమాట. 10th క్లాసు లేదంటే 7th క్లాస్ ఏదైతే ఉందో మీరు చదువుకున్న దాన్ని బట్టి ఇక్కడ
మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ క్యాలెండర్ ఇస్తారు. దీని నుంచి మొదటి ఇయర్, మంత్, డే ఈ విధంగా సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. 1/7/2025కి మీ ఏజ్ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. చెక్ అయితే చేసుకోవచ్చు అనమాట కరెక్ట్గా ఉన్నదా లేదా అనేది. సో ఈ డీటెయిల్స్ అన్నీ మీరు తర్వాత అయితే చేంజ్ చేసుకునే అవకాశం అయితే ఉండదు. మీకు ఫీజు చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి లాస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. జాగ్రత్తగా అయితే మీరు సేవ్ చేసుకుని ఫీజు అయితే మీరు పే చేసుకోవాలి. అసలు ఇంకా మేలా ఫీమేలా మీ యొక్క జెండర్ సెలెక్ట్, మెరిటల్ స్టేటస్ అనమాట. మీరు మ్యారీడ్, అన్మ్యారీడ్, డైవర్స్డ్ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. కేటగిరీ అనేది ఇక్కడ మనకి ఓసీ ఉంది, అలాగే ఈడబ్ల్యూఎస్, బీసీలో కూడా అన్నీ ఉన్నాయన్నమాట, A to E దాకా. ఇంకా కూడాను ఎస్సీలో గ్రూప్ 1, 2, 3, అలాగే ఎస్టీ ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో మీ యొక్క కేటగిరీ అనేది సెలెక్ట్ అయితే చేసుకో. దానికి సంబంధించినటువంటి కేటగిరీ సర్టిఫికేట్స్ అయితే మనకి అవసరం అవుతాయి అన్నమాట. ఇంకా క్రీమీ లేయర్ డీటెయిల్స్ అనమాట. మీరు నాన్ క్రీమీ లేయర్ కిందకు వస్తారా, ఇంకా క్రీమీ లేయర్ కిందకు వస్తారా అనేది మీ యొక్క వార్షిక ఆదాయం అంటే ఫ్యామిలీ యాన్యువల్ ఇన్కమ్ కనుక 8 lakhs లోపల కనుక ఉండి మీరు ఆ యొక్క కేటగిరీకి సంబంధించిన వాళ్ళు అయితే కనుక మీరు నాన్ క్రీమీ లేయర్ కిందకి వస్తారనమాట. మీ ఫ్యామిలీ ఇన్కమ్ అంతకన్నా ఎక్కువ ఉంటే మీరు క్రీమీ లేయర్ కిందకి అయితే వెళ్తారనమాట. సో దానికి సంబంధించి నోటిఫికేషన్లు కూడా మనకి డీటెయిల్స్ అయితే ఉన్నాయి, మీరు చూసుకోవచ్చు అనమాట. సో మీరు ఇది సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంకా వెదర్ ద అప్లికెంట్ ఈస్ పర్సన్ విత్ డిజబిలిటీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే ఎస్పెక్టో లేకపోతే నోన్, ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎస్పెక్టో లేకపోతే నో, అలాగే మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్స్ ఎవరైనా ఉంటే మీకు స్పోర్ట్స్లో ఏదైనా మెరిట్ కనుక ఉంటే ఎస్ పెట్టుకోవచ్చు, లేదంటే నో అనమాట. ఎస్ పెడితే కనుక తర్వాత డీటెయిల్స్ అయితే అడుగుతుంది. ఇక్కడైతే మనకి మొబైల్ నెంబర్, మీ యొక్క 10-digit మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. సెకండ్ టైం అయితే కన్ఫర్మ్ అయితే చేసుకోవాలన్నమాట. ఈమెయిల్ ఐడి అనమాట, మీ యొక్క ఈమెయిల్ ఐడి ఏదైతే ఉందో జాగ్రత్తగా మిస్టేక్స్ లేకుండా 2 times అయితే మనం ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. సో 2 times ఎంటర్ అయితే చేయాలి. ఇంకా కూడాను కిందకు వచ్చేస్తే అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ అనమాట. డోర్ నెంబర్, ఫ్లాట్ నెంబర్, స్ట్రీట్, కంప్లీట్ అడ్రస్ అనమాట. మీ యొక్క అడ్రస్ ఏదైతే ఉందో అడ్రస్ ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. మనకి తెలంగాణ నుంచి కాకుండా ఇంకా అదర్ స్టేట్స్ వాళ్ళు కూడా దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అయితే కనుక మనకి స్థానికత ఉన్న వాళ్ళకైతే 80% వేకెన్సీస్ అయితే ఉంటాయి. మిగతా అంటే ఆ జిల్లా కాని వాళ్ళకి వేరే స్టేట్ నుంచి కానీ ఇంకా ఎవరైనా అప్లై చేస్తే వాళ్ళకి 20% వేకెన్సీస్ మాత్రమే అప్లికబుల్ అయితే అవుతాయి అన్నమాట. సో అదైతే జాగ్రత్తగా చూసుకో. ఆ పాయింట్ వచ్చినప్పుడు మళ్ళీ ఆయనని ఇంకొంచెం డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్ మీ అడ్రస్లో నుంచి డిస్ట్రిక్ట్ అలాగే సిటీ సెలెక్ట్ చేసుకోవాలి. పిన్ కోడ్ కూడా మీరు ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. పిన్ కోడ్ ఎంటర్ చేయాలి. పర్మనెంట్ అడ్రస్ సేమ్ అయితే ఎస్ పెడితే ఇవన్నీ కూడా ఫిల్అప్ అయితే అయిపోతాయి అన్నమాట. సో ఇక్కడైతే మనకి ఎగ్జామ్ జ్యుడిషియల్ డిస్ట్రిక్ట్ ప్రిఫరెన్స్ అనమాట. ఫ్రెండ్స్ ఇక్కడ ఎగ్జామ్ డిస్ట్రిక్ట్ ప్రిఫరెన్స్ అనమాట. 5 అయితే మనం డిఫరెంట్గా ఇవ్వాలన్నమాట. మీరు సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. అక్కడైతే మనకి ఎగ్జామినేషన్ ప్రిఫరెన్స్ అంటే అక్కడ ఎగ్జామ్ అయితే జరుగుతుంది. డిఫరెంట్గా అయితే మీరు అన్నీ కూడాను ఇవ్వాలన్నమాట. ఈ విధంగా సేమ్ ఇస్తే తీసుకోదు, డిఫరెంట్ అయితే ఇవ్వాలన్నమాట. డిక్లరేషన్ ఐ అగ్రీ అనాలి. ఇక్కడ క్యాప్చర్ ఏదైతే ఉందో ఎంటర్ అయితే చేసుకోవాలి. రిజిస్టర్ అనాలి. ప్లస్ అలర్ట్ అయితే వచ్చిందనమాట, ఓకే చేసుకోవాలి. ఫ్రెండ్స్ మనకి part 1 అంటే రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. యూ హ్యావ్ కంప్లీటెడ్ part 1 అని వచ్చింది. ఈ యొక్క రిజిస్ట్రేషన్ ఐడి, పాస్వర్డ్ అనేది మనకి ఈమెయిల్ ఐడికి అయితే వస్తాయి. దాంతో లాగిన్ అయ్యి మనం అప్లికేషన్స్ అయితే ఎన్నైనా పెట్టుకోవచ్చు. ప్లస్ ఇక్కడ మన అప్లికేషన్ ఫామ్ అని ఉందన్నమాట. దీని మీద క్లిక్ అయితే చేసుకొని మనం అప్లికేషన్ అయితే ఫిల్ అవుట్ చేసుకోవచ్చు. ప్లస్ ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ ద అప్లికేషన్ అని ఉందన్నమాట. దీని మీద క్లిక్ అయితే చేయాలి. ప్లస్ ఇక్కడ దీని మీద క్లిక్ చేస్తే ఇలా మనకి అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. ఈ విధంగా మీరు మల్టిపుల్ అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. మీరు ఒక అప్లికేషన్ పూర్తి చేయంగానే ఇక్కడికి అయితే వస్తుంది అనమాట. సో ఇంకొక అప్లికేషన్ చేయాలనుకుంటే మళ్ళీ క్లిక్ హియర్ టు అప్లికేషన్ అనాలి. ఇలాగ వస్తుంది అనమాట. ఇక్కడ మళ్ళీ మనకి 5 steps అయితే ఉంటాయి. అలాగే పోస్ట్ సెలెక్షన్, పర్సనల్ డీటెయిల్స్, అలాగే క్వాలిఫికేషన్ డీటెయిల్స్, అదర్ డీటెయిల్స్, డాక్యుమెంట్స్ అప్లోడ్, పేమెంట్ అనమాట. ఈ విధంగా మన అప్లికేషన్ ఫామ్స్ అయితే ఎన్నైనా పెట్టుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ పోస్ట్ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. మీరు ఏ పోస్ట్కి అప్లై చేయాలనుకుంటే ఆ పోస్ట్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. సపోజ్ జూనియర్ అసిస్టెంట్ అయ్యండి అనేది మనం సెలెక్ట్ అయితే చేయండి. అలా సెలెక్ట్ చేసుకోగానే మీకు ఇలాగైతే వస్తుంది అనమాట. మనకి 13 districts ఏదైతే ఉన్నాయో
అంటే ఓల్డ్ డిస్ట్రిక్ట్స్ అనమాట. సో మీరు ఆ యొక్క డిస్ట్రిక్ట్స్ యొక్క ప్రిఫరెన్స్, మీరు ఎక్కడ పోస్టింగ్ జాబ్ కావాలనుకుంటున్నారో సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. సపోజ్ ఇలాగనమాట, ఎన్ని డిస్ట్రిక్ట్స్ అయినా మీరు సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. అది మీరు ఎన్ని డిస్ట్రిక్ట్స్ సెలెక్ట్ చేసుకుంటే అన్ని డిస్ట్రిక్ట్స్కి మీ ఫీజు అయితే వస్తుంది అనమాట. లాస్ట్లో మనకి అంటే ఫీజు అనేది మల్టిపుల్ అవుతూ ఉంటుంది అనమాట. మీరు ఎన్ని పోస్టులు సెలెక్ట్ చేసుకుంటే అన్ని 800s లేదంటే 400s ప్లస్ అయిపోతాయి. లాస్ట్లో మీకు ఫీజు వస్తుంది, అక్కడైతే పే చేసుకోవాలన్నమాట. సో మీరు జాగ్రత్తగా అయితే చూసుకొని దానిని ప్రకారం మీరు సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ఆ సేవ్ నెక్స్ట్ అనాలి. ప్లస్ ఇక్కడ మనకి డీటెయిల్స్ అన్నీ వస్తున్నాయి అనమాట. సెకండ్ ట్యాబ్లో పర్సన్ డీటెయిల్స్, అడ్రస్ డీటెయిల్స్, ఎగ్జామినేషన్ సిటీ డీటెయిల్స్ అన్నీ కూడా మనం చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడైతే మనం ఎంటర్ చేయాల్సింది ఏం లేదు, సేవ్ నెక్స్ట్కి అయితే వెళ్ళొచ్చు. ప్లస్ ఇక్కడ థర్డ్ ట్యాబ్లో అయితే మనకి లాంగ్వేజెస్ అవుతున్నారనమాట. దానికి సంబంధించి మనకి నోటిఫికేషన్లో డీటెయిల్స్ అయితే ఉన్నాయన్నమాట. ఏ డిస్ట్రిక్ట్కి సంబంధించి మీకు ఏ లాంగ్వేజెస్ రావాలి. తెలుగు అనేది కామన్గా అన్ని డిస్ట్రిక్ట్స్కి మనకు కావాలన్నమాట. సపోజ్ మీరు చిత్తూరుకి అప్లై చేయాలని తమిళ్ కూడా మీకు వచ్చి ఉండాలన్నమాట. అలాగే అనంతపూర్ కర్ణాటకకి దగ్గరగా ఉంటుంది కాబట్టి కన్నడ అయితే మీరు రావాలన్నమాట. అలాగే శ్రీకాకుళం విజయనగరానికి అప్లై చేస్తే ఒడియా అనేది రావాలన్నమాట. అలాగే ఇవైతే మనకి ఒక నోటిఫికేషన్లో అయితే మనకి ఇవ్వడం జరిగింది. ఆ డిస్ట్రిక్ట్ వైజ్ డీటెయిల్స్ ఉన్నాయన్నమాట, ఏ లాంగ్వేజెస్ రావాలనేది. దాని ప్రకారం మీకు వచ్చినటువంటి లాంగ్వేజెస్ తెలుగు మాత్రం కంపల్సరీగా రావాలన్నమాట, టిక్ ఆన్ చేసుకోవాలి. ఇంకా టైప్ ఆఫ్ స్టడీ అనమాట, ఇది చాలా ఇంపార్టెంట్ విషయం అనమాట. ఈ అప్లికేషన్కి సంబంధించి రెగ్యులరా లేకపోతే ప్రైవేట్ స్టడీనా, ఓపెన్ స్కూలింగ్ చేశారు. మీరు రెగ్యులర్గా కనుక చదువుకొని ఉంటే కనుక ఫ్రెండ్స్, మనకి ఇక్కడ మొదటైతే రెగ్యులర్ స్టడీ కనుక మీరు చేసి ఉంటే కనుక ఒకటే జిల్లాలో కనుక మీరు చదువుకొని ఉంటే కనుక కంటిన్యూషన్గా అప్పుడు మీరు 4th నుంచి 7th క్లాస్ వరకు మీరు ఒక స్టడీ సర్టిఫికేట్ అయితే ప్రొవైడ్ చేయాలన్నమాట. అదే కనుక మీరు ఒక డిస్ట్రిక్ట్లో కాకుండా ఒక సంవత్సరం ఒక డిస్ట్రిక్ట్ ఒక జిల్లాలో తర్వాత వేరే జిల్లా అలాగా మల్టిపుల్ డిస్ట్రిక్ట్స్లో కనుక మీరు చదువుకొని ఉంటే కనుక ఆ సందర్భంలో మీరు 1 నుంచి 7 వరకు ఆ క్లాసెస్లో మీరైతే ఆ యొక్క స్టడీ సర్టిఫికేట్స్ అయితే ప్రొవైడ్ చేయాలన్నమాట. అప్పుడు మీరు ఏ జిల్లాల్లో ఎక్కువ సంవత్సరాలు చదువుకుంటే ఆ జిల్లాల్లో మీ యొక్క స్థానికత అయితే తీసుకోవటం జరుగుతుంది అనమాట. ఇదైతే మనం యొక్క స్కాన్ కాపీస్ అప్లోడ్ చేయాలి. తర్వాత ఎట్ ద టైమ్ ఆఫ్ ఈ యొక్క డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ అప్పుడు ఒరిజినల్స్ కూడా మనం చూపించాలన్నమాట. ఇంకా ప్రైవేట్ స్టడీ కనుక మీరు చేసి ఉంటే అప్పుడు మీరు 4th నుంచి 7th క్లాస్ వరకు కనుక మీరు ఒకటే జిల్లాలో కనుక మీరు నివసించి ఉన్నారు, అయితే గవర్నమెంట్ స్కూల్లో ఎక్కడ కూడా గవర్నమెంట్ రికగ్నైజ్డ్ స్కూల్లో చదువుకోలేదన్నమాట, ప్రైవేట్ స్టడీ అయితే చేశారు, అయితే ఒకటే జిల్లాలో అయితే ఉన్నారనమాట. ఆ జిల్లాకి సంబంధించి మీరు ఆ యొక్క రెసిడెంట్ సర్టిఫికేట్ అయితే తీసుకోవాలన్నమాట. అలా కాకుండా మీరు వేరు జిల్లాల్లో ఉన్నారనమాట, నివసించి ఉన్నారు, 1 నుంచి 7 వరకు ప్రైవేట్ స్టడీ కనుక చేశారనమాట. అప్పుడు మీరు 1 నుంచి 7 వరకు ఆ సంవత్సరాలకి సంబంధించి మీరు ఆ యొక్క రెసిడెన్స్ సర్టిఫికేట్ అయితే ప్రొవైడ్ చేయాలన్నమాట. ఇక్కడ అప్లోడ్ చేయాలి. తర్వాత ఆ డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ అప్పుడు మనం ఒరిజినల్ కూడాను వాళ్ళకి సబ్మిట్ అయితే చేయాలన్నమాట. ఇంకా ఓపెన్ స్కూలింగ్ ఎవరన్నా చేస్తుంటే డిగ్రీస్ అంటే డిస్టెన్స్ ఎడ్యుకేషన్ చేసిన వాళ్ళు కానీ ఇంకా ఓపెన్ డిగ్రీ చేసిన వాళ్ళు కానీ వాళ్ళు ఎవరన్నా ఉంటే కనుక అది అయితే మనకి రికగ్నైజ్డ్ అయితే అయి ఉండాలన్నమాట. సో ఇక్కడ 3 అయితే ఉన్నాయన్నమాట. మొదటైతే రెగ్యులర్ స్టడీ అనమాట, మీరు గవర్నమెంట్ రికగ్నైజ్డ్ స్కూల్స్లో చదువుకొని ఉన్నారు, 4th నుంచి 7th క్లాస్ వరకు ఒకటే జిల్లాలో చదువుకొని ఉంటే ఆ యొక్క స్టడీ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేస్తే సరిపోతుంది. ఇంకా మీరు వేరు జిల్లాలో చదువుకొని ఉంటే కనుక 1 నుంచి 7 వరకు స్టడీ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేయాలి. అప్పుడు మీరు ఏ జిల్లాలో ఎక్కువ సంవత్సరాలు ఏ జిల్లాలో చదువుకుంటే ఆ జిల్లాని మీ యొక్క స్థానికతగా అదే జ్యుడిషియల్ డిస్ట్రిక్ట్గా అయితే తీసుకోవడం జరుగుతుంది. మొదటి ఆప్షన్. సెకండ్ ఆప్షన్ ప్రైవేట్ స్టడీ అనమాట, మీరు ఎక్కడ కూడా గవర్నమెంట్ రికగ్నైజ్డ్ దాంట్లో చదువుకోలేదు, అయితే ప్రైవేట్ స్టడీ అయితే చేశారు, అప్పుడు మీరు 4th నుంచి 7th క్లాస్ వరకు ఆ యొక్క సంవత్సరాలకి సంబంధించి మీ యొక్క రెసిడెంట్ సర్టిఫికేట్ అయితే ప్రొవైడ్ చేయాలి. అదే కాకుండా వేరు జిల్లాలో నివసించి మీరు ప్రైవేట్ స్టడీ కనుక చేసి ఉంటే 1 నుంచి 7వ క్లాస్ వరకు అయితే ఆ సంవత్సరాలకు సంబంధించి రెసిడెంట్ సర్టిఫికేట్ అయితే ప్రొవైడ్ చేయాలన్నమాట. సో ఈ విషయాన్ని కొంచెం జాగ్రత్తగా అయితే మీరు చూసుకుంటే సరిపోతుంది అనమాట. మీరు ఏ పోస్ట్ అయితే మీరు సెలెక్ట్ చేసుకుని దానికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్ అయితే ఇక్కడ తప్పనిసరిగా మీరు ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ 10th క్లాస్కి సంబంధించినటువంటి ఒక నేమ్ ఆఫ్ ద బోర్డు అనమాట, మీరు ఏ బోర్డు లేదంటే స్కూల్ నేమ్ కానీ కాలేజీ నేమ్ కానీ ఇక్కడ మీరు ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట.
ప్లస్ ఇక్కడ 10th క్లాస్ బోర్డు లేదంటే స్కూల్ నేమ్ ఎంటర్ చేసుకోవచ్చు, ఎప్పుడు ఏ సంవత్సరంలో పాస్ అయ్యారు, ఏ డిస్ట్రిక్ట్లో చదువుకున్నారు. అదేవిధంగా ఇంటర్మీడియట్ అనమాట. అలాగే డిగ్రీకి సంబంధించి మీరు ఏ పోస్ట్ అయితే మీరు అప్లై చేస్తుంది దానికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ వరకు మీరు ఎంటర్ చేస్తే సరిపోతుంది, మిగతావన్నీ అవసరమైతే లేదనమాట. సో ఇక్కడ స్టార్ మార్క్ పెట్టినవి మాత్రం కంపల్సరీగా మీరు ఫిల్ అవుట్ అయితే చేసుకోవాలన్నమాట. డిగ్రీకి సంబంధించి కూడా ఇయర్ ఆఫ్ పాసింగ్ డిస్ట్రిక్ట్. ఇంకొకటి ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ లోకల్ జ్యుడిషియల్ డిస్ట్రిక్ట్ అనమాట. సో ఇందాక చెప్పినట్టుగా మీరు ఏ డిస్ట్రిక్ట్లో చదువుకున్నారో అయితే లేదంటే ఏ డిస్ట్రిక్ట్లో అయితే మీరు రెసిడెంట్గా ఉన్నారో సెలెక్ట్ అయితే చేసుకొని సేవ్ నెక్స్ట్కి అయితే వెళ్ళాలన్నమాట. ప్లస్ దానికన్నా ముందుగా రెగ్యులర్ స్టడీనా ప్రైవేట్ స్టడీనా ఓపెన్ స్కూలింగ్ కానీ సెలెక్ట్ అయితే చేయాలన్నమాట. అలా చేయంగానే మనకి ఇలాగైతే వస్తుంది అనమాట. అంటే ఇక్కడ ఫస్ట్ క్లాస్ మీరు రెగ్యులర్ స్టడీనా లేకపోతే నాట్ స్టడీ చదవలేదా అనేది. రెగ్యులర్ అయితే రెగ్యులర్ అయితే కనుక స్కూల్ డిస్ట్రిక్ట్ అనమాట, ఏ డిస్ట్రిక్ట్లో చదువుకున్నారో స్కూల్ నేమ్, ఇయర్ ఆఫ్ పాసింగ్ అనమాట, ఎప్పుడు పాస్ అయ్యారనేది మీరు ఇక్కడ సెలెక్ట్ అయితే ఈ విధంగా చేసుకోవాలి. ప్లస్ అలాగే సెకండ్ క్లాస్కి సంబంధించి ఇవన్నీ కూడా మీరు ఫిల్అప్ అయితే చేసుకోవాలన్నమాట. అప్ టు మనకి 9th క్లాస్ వరకు ఇవన్నీ కూడా మీరు ఫిల్అప్ అయితే చేయాలి. ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ అదర్ డీటెయిల్స్ అనమాట. ఇక్కడ మనకి వెదర్ ద అప్లికెంట్ ఇన్వాల్వ్ ఎనీ క్రైమ్ మీద ఏదైనా ఇటువంటి ఉన్నాయని అడుగుతున్నారనమాట. జనరల్గా ఎవరికి ఉండవు కాబట్టి ఇవైతే నో పెట్టుకోవచ్చు. ఇంకా కూడా మీ మీద డిబార్ కానీ మీరు ఎప్పుడు డిస్క్వాలిఫై కానీ అయి ఉన్నారని అడుగుతున్నారనమాట. జనరల్గా ఎవరికి ఉండో నో పెట్టుకోవచ్చు. మీ ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్ ఎవరన్నా ఉంటే ఎస్ పెట్టాలి, లేకపోతే నో అనమాట. సేవ్ నెక్స్ట్కి అయితే వెళ్ళొచ్చు. ప్లస్ ఇదైతే అప్లోడ్స్ సెక్షన్ అనమాట. ఇక్కడ టూల్ టిప్ అయితే వస్తుంది. 80 KB వరకు ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేయాలి, ఇంకా సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి 80 KB వరకు. ఇంకా కూడా స్కాన్ కాపీ ఆఫ్ 7th లేదంటే 10th క్లాస్ అనమాట. ఎందుకంటే డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కోసము ఇది మనం 1 MB వరకు ఇదైతే మనం అప్లోడ్ అయితే చేసుకోవాలన్నమాట. అలాగే స్కాన్ కాపీ ఆఫ్ కేటగిరీ సర్టిఫికేట్ అన్న SC ST OBC EWS వీళ్ళందరూ కూడా BC వాళ్ళు ఉంటారు కదా, వీళ్ళన్నీ అప్లోడ్ అయితే చేసుకోవాలి. అలాగే స్కాన్ కాపీ ఆఫ్ నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ NCL వాళ్ళు ఎవరైనా ఉంటే అప్లోడ్ చేసుకోవాలి. ఇంకా కూడా ప్రూఫ్ ఆఫ్ క్వాలిఫికేషన్ అనమాట. మీరు 7th బేస్ అప్లై చేశారా, 10th బేసా, ఇంటర్మీడియట్ ఇది అదైతే ఇక్కడ అప్లోడ్ అయితే చేసుకోవాలన్నమాట. 1 MB వరకు అలౌ చేస్తారా. ఇంకా కూడాను మీరు రెగ్యులర్ స్టడీ చేస్తున్న వాళ్ళైతే కనుక స్టడీ సర్టిఫికేట్ అనమాట. ఇంకా ప్రైవేట్ స్టడీ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఇంకా రెసిడెంట్ సర్టిఫికేట్ అనమాట. ఇందాక చెప్పినట్టుగా అప్లోడ్ అయితే చేయాలన్నమాట. ఫ్రెండ్స్ ఇక్కడ ఫీజుకి సంబంధించి మనం ఇక్కడ అయితే చూపిస్తుంది అనమాట. మీరు ఎన్ని పోస్టులు సెలెక్ట్ చేసుకున్నారు, మీ కేటగిరీ ఏంటి, ఎన్ని డిస్ట్రిక్ట్స్ మీరు సెలెక్ట్ చేసుకున్నారు అనే దాన్ని బట్టి మీకు ఫీజు అయితే వస్తుంది. ఇక్కడ నాకైతే 2 డిస్ట్రిక్ట్స్ నేనైతే సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. అంటే 800 + 800 అనమాట. మనకి 1600 రూపీస్. తర్వాత 23 రూపాయలు 60 పైసలు అనేది ఇక్కడ ఛార్జెస్ ఏదో ఉంటాయి కాబట్టి అలాగ అనమాట. ఇంకొక డిస్ట్రిక్ట్ పెరిగింది అనుకోండి, 3 డిస్ట్రిక్ట్స్ మీరు సెలెక్ట్ చేసుకుంటే 2400, 4 అయితే కనుక 2000, ఆ విధంగా మీకు 800 రూపీస్ అలా మల్టిప్లై అయితే అవుతుంది అనమాట. SC ST PW క్యాండిడేట్స్కి అయితే 400 రూపీస్ మల్టిప్లై అవుతుంది అనమాట. ఆన్లైన్ అనాలి, కిందకి రావాలి, టిక్ ఆన్ చేసుకోవాలి, ఇక్కడ ప్రివ్యూ చెక్ చేసుకున్న తర్వాత సబ్మిట్ చేసుకొని ఫీజు అయితే పే చేసుకోవాలి. ఇదైతే మనకి ప్రివ్యూ ఆఫ్ అప్లికేషన్ ఫ్రెండ్స్. ఇదైతే మనం ఒకసారి చెక్ చేసుకోవాలి ఏమైనా డీటెయిల్స్ అన్నీ ప్రాపర్గా ఉన్నాయో లేదో. ఇదైతే ప్రివ్యూ అనమాట. ఇక్కడ క్లోజ్ చేసాము. బ్యాక్కి వెళ్ళి మనం అప్లికేషన్ అయితే ఇది చేసుకోవచ్చు. మనం సేవ్ అండ్ నెక్స్ట్ అనొచ్చు. ఇక్కడ కిందకు వచ్చేసి మనం సబ్మిట్ అండ్ పే అనాలి. ఇక్కడ మనకి పేమెంట్ గేట్వే అయితే ఓపెన్ అవుతుంది. మనం ఇక రిఫ్రెష్ చేయకూడదు, ఇలాగ అట్టు పెట్టుకోవాలి జాగ్రత్తగా. ఇదైతే మనకి ఓపెన్ అయింది. ఇక మల్టిపుల్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ప్రీపెయిడ్ డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, UPI, నెట్ బ్యాంకింగ్, ఇలాగా మనం ఏదైతే మనకి అవైలబుల్ ఉందో అదైతే డీటెయిల్స్ ఇచ్చేసి OTP వెరిఫై చేస్తే మనకి అప్లికేషన్ ఫీజు అయితే పే అయిపోతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనం OTTR అండ్ పాస్వర్డ్ మన మెయిల్లోకి వచ్చినటువంటి వాటితో అయితే మనం లాగిన్ అయితే అవ్వాలి. లాగిన్ అయితే ఇలాగైతే వస్తుంది. ఇక్కడ మనం అప్లికేషన్ ఫామ్ అయితే తీసుకోవాలి. ఆల్రెడీ మనం అప్లై చేసాము. మనం సెకండ్ వేకెన్సీస్కి అప్లై చేయాలండి. ఇక్కడ క్లిక్ హియర్ టు ఫిల్ ద అప్లికేషన్. ఆల్రెడీ మనం చేసిన అప్లికేషన్ ఫామ్ ఇది. ఇక్కడైతే మనకి వ్యూ ఎడిట్ అని అయితే మనకి
న్యూ అప్లికేషన్ అనమాట. న్యూ పోస్ట్ కోసం మన అప్లికేషన్ ఫామ్ నెంబర్ ఇక్కడ మనం ఇక్కడ పోస్ట్ ఏదైతే అప్లై చేస్తున్నాం సెకండ్ పోస్ట్ అదైతే ఇక్కడ సెలెక్ట్ చేసుకొని అయితే ఈ డేటా అంతా ఫిల్ చేస్తే సరిపోతుంది.